నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మన పల్నాడు పర్యాటనకి వెళ్ళారు. ప్రతిపక్ష నాయకుడికి ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు, మీరు ఎందుకు భయపడుతున్నారంటే కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలా కూడా వచ్చారు? ప్రతిపక్ష నాయకుడికి ఆంక్షలు అంటే మరి లాస్ట్ టైము చంద్రబాబు నాయుడికి రాజమండ్రిలో చేసింది ఏంటండి? ఆంక్షలు అనేది ఎప్పుడైనా కానీ కోపాలు రేకెత్తిచ్చే విషయాలు మాట్లాడినప్పుడు ఆంక్షలు పెట్టారు. మొన్నటిదాకా పెట్టారా? పెట్టలేదు కదా. నిన్న సత్తెనపల్లిలో ఒక ఇద్దరు, నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ లేదు. ఇప్పుడు మనం నాకు అనిపిస్తుంది ఆ ఇద్దరి వల్ల ఆయన ఎందుకు వచ్చాడో ఎందుకు పోయాడో కూడా జనాలకు అర్థం కావట్లేదు. వాస్తవానికి ఆయన వచ్చింది దేనికి అంటే కనుక ఎవరైతే కనుక బెట్టింగుల్లో చచ్చిపోయారో వాళ్ళని ఓదార్చడానికి వచ్చాడు. ఏమండి, బెట్టింగ్ అనేదే తప్పు అని మనం అందరం చెప్పుకుంటున్నాం. అలాంటి బెట్టింగ్ ఆడి చచ్చిపోయిన వాడికి ఓదార్పు ఏంటండి? నాకు అర్థం కాలేదు. ఓదార్పు ఒక హ్యుమానిటీగా ఓదార్పు చెయ్యండి, నేను కాదనట్లు. అలాంటప్పుడు మీ పార్టీ పర్సన్నో ఎవరినో పంపించి చేయండి, లేదా ఒక మీ ఏరియాలో పెద్ద ఎమ్మెల్యేని పోయి పంపించి చేయాలి. అంతేగాని ఆయన వచ్చి ఓదార్పు చేయడం అంటే నాకైతే నవ్వు వచ్చింది. ఇది దాని బదులు ఆయనకు ఎవరన్నా ఒక ఫ్రీడమ్ ఫైటర్ చనిపోయారా, ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి చనిపోయాడా? అరే, బెట్టింగ్ యాప్లు ఆడుతూ తప్పు చేసినోడు చచ్చిపోయాడు. అలాంటోడు వాళ్ళని ఓదార్చడం కోసం రాక్కర్లేదండి. ఇది కేవలం ఓటు బ్యాంకు కోసం వచ్చామని. మొన్న పేపర్ చూశాను. ఆ పేపర్లో స్టేజ్లో 10 మందో 15 మందో పడతారు. ఒక వ్యక్తి కింద ఉన్నాడు. ఈయన పలానా కేటగిరీ కాబట్టి వీళ్ళని కింద ఉంచారని చెప్పి పేపర్లో ఇంత ఎత్తున రాసుకొచ్చాడు. క్లియర్గా చూపించాడు స్టేజే ఇంత ఉందని. అయినా కానీ కనీసం ఇదేంటంటే మత విద్వేషాలు, కుల విద్వేషాలు రెచ్చగొట్టడం. నిన్న న్యూస్లో చూశాను, మా దాంట్లోకి కమ్మ వాళ్ళని రానియరా అని. అరే, కమ్మ వాళ్ళు ఏంటి? ప్రతి ఒక్కడు ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఎవరైనా కానీ మీ రాజకీయాల్లోకి రావచ్చు. ఎవరైనా, అది కమ్మ వాళ్ళు అవ్వచ్చు, ఏ క్యాస్ట్ వాళ్ళన్నా అవ్వచ్చు, మీ దాంట్లోకి రావచ్చు. కానీ ఒక క్యాస్ట్ని మీరు బయటికి తీయడం తప్పు. ఎవరైనా కానీ ఒక వ్యక్తి తప్పు చేశాడు, వ్యక్తిని మాట్లాడాలి. కులాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి మాట్లాడటం, ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు, ఆ కులం మొత్తం బయటికి వెళ్ళిపోయినట్టు మాట్లాడటం, అది తప్పు.